This program has been made possible by the friends and partners of the Living Way Church. Today we will continue on how to hear the voice of God. దేవుని స్వరం గురించి ఫస్ట్ ఏం చెప్పానండి? ఫస్ట్ ఐ స్పోక్ అబౌట్ శామ్యూల్ గురించి మాట్లాడాం శామ్యూల్ గురించి. హీ డిడ్ 2 things. నంబర్ 1, ఆయన దేవుని సన్నిధిలో ఉండే. సో మనం కూడా ఒక డెలిబరేట్ ఎఫర్ట్ పెట్టాలా, ఆయన ఆయన సన్నిధిలో సమయం గడపాలా. అంటే దేవుడు మాట్లాడని అనడానికి లేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏముంది? డ్రా నియర్ టు మీ అండ్ ఐ విల్ డ్రా నియర్ టు యూ. ఫస్ట్ మనం ఆశ కలిగి ఉంటే మనం ఒక అడుగేస్తే దేవుడు 100 అడుగులు వేస్తాడు. వీ షుడ్ హ్యావ్ అ డిజైర్. ఆ దేవుడు మాట్లాడని అలా కాదు. ఒక లెవెల్ ఎలా వస్తుంది అంటే, డ్రైవ్ చేసేటప్పుడు దేవుని స్వరం వినగలము, రైట్, ఉండేటప్పుడు వినగలము. కానీ ఆ ప్లేస్కి రావాలంటే యూ షుడ్ కాన్స్టెంట్లీ ఎవ్రీ డే స్పెండ్ టైమ్ విత్ గాడ్. దెన్ యూ విల్ కమ్ టు అ లెవెల్. వర్షిప్ చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతుండొచ్చు, భాషలు మాట్లాడేటప్పుడు, బట్ ఇట్స్ అ డెలిబరేట్ ఎఫర్ట్. రెండవది ఏంటంటే, శామ్యూల్ వాజ్ 8 years old and he was serving in the Lord, serving in the house of God. దేవుని మందిరంలో పని చేసేవాడు శామ్యూల్. 8 years old అబ్బాయి ఏం చేస్తాడు? పాస్టర్ పని చేస్తుండే ఆయన. He was working. అంటే మనము కూడా, అంటే ఐఎమ్ టెలింగ్, ఇట్స్ అ పొజిషన్, it's a position to hear the voice of God. That's why it's good to serve God. ఎలాగున్నా దేవుణ్ణి సేవ చేయడం వెరీ ఇంపార్టెంట్. సోల్జర్స్ ఫర్ క్రైస్ట్ అంటాం. అంటే ఏంటి? సోల్జర్కి ఇమోషన్స్ ఏముండవు. ఇంట్లో మమ్మీకి బాగాలేదు, నేను యుద్ధానికి వెళ్ళలేను అంటాడా? హీ టేక్స్ ఆర్డర్స్. జంప్ అంటే ఏం చేస్తాడు? అంతే. We are also like that. God says do, give ante. God says forgive ante. Serve means serve. Last week ఏం నేర్చుకున్నాము? ఒక మాట చెప్పాను మీకు, that God's presence as God should be considered holy and sacred. అంటే రెఫరెన్స్ ఉండాలి దేవుడు అంటే. ఒక మాట చెప్పాను, Christianity is the only religion where we unbelievably insult or disrespect the presence of God. సర్వీస్ నడుస్తూ ఉంటుంది, సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు, ఆరాధన అవుతుంటుంది, ఓ అంటారు, వాక్యం వినే టైంలో పడుకుంటారు, డిస్రెస్పెక్ట్. కొందరు చెప్పులు వదిలేస్తారు, తలలు కప్పుకుంటారు. బట్ దేర్ ఇస్ అ డిగ్రీ ఆఫ్ డిస్రెస్పెక్ట్ వి షో టు గాడ్. చూడండి, ఎప్పుడు కూడా దేవుడు మనకు, ఇప్పుడు జీసస్ ఈజ్ అవర్ ఎల్డర్ బ్రదర్, ఈజ్ ద లాస్ట్ ఆడమ్, ఈజ్ నాట్ ద సెకండ్ ఆడమ్, ఈజ్ ద లాస్ట్ ఆడమ్, ద లాస్ట్ ఆడమ్. And he is considered to be holy. When you are in personal time, you can say you are my brother, you are this, you are that. But ila kudukunnappudu we must respect and revere the presence of God. నేను ఒక మాట చెప్పాను, మీ ఇంట్లో మీ భర్తతో మీరు ఎంత జోక్ చేసినా, when you are in public you should learn to respect your husband. Then he will love you more. Come on, that's the same with your wife. You're jovial with your wife, but in the presence of everybody you respect, and that is different. So what I'm trying to say is, you should respect the presence of God. Amen. So last week ela em cheppanu nenu, the first way దేవుడు మనతో మాట్లాడే ఫస్ట్ విధానం ఏంటంటే ఆయన వాక్యము ద్వారా, by his word. Okay, let's turn our Bibles quickly. John chapter 1 verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని స్వరం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి ఏకీభవిస్తుందండి. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎప్పుడైతే వాక్యముతో మనం సమయం గడుపుతామో దేవునితో సమయం గడుపుతున్నాం. సో ఒకసారి మీరు ఎంకరేజ్ చేయాలనుకోండి, ఎవరికైనా వాక్యము చెప్తే చాలు వాళ్ళకి, ఇట్ కెన్ ఎంకరేజ్ దెమ్. ఇప్పుడు కొందరు, for example, sister has a word, whatever it is, every word must be in line with the word of God. Amen. ఈ వాక్యానికి ఏకీభవించాలా? Can somebody shout amen? Amen. Please make note, word, listening, reading the word, listening to the word is very important. Psalm 119 verse 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా? The word, God's desire is to lead us and guide us. So last week we spoke on listening to or reading the word of God.
Number one way is reading the word of God. Many people are taught. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్ ఏంటి? పాస్టర్ గారు చిన్నప్పుడు మాకు చెప్పారు, చెడ్డ తలంపులు చెడ్డ కళలు రావద్దంటే బైబిల్ పక్కన పెట్టుకొని పడుకోవాలన్నారు. మేము చాలా హాస్పిటల్కి పోతే చేతిలో బైబిల్ ఉండదు, దిండు పక్కన బైబిల్ ఉంటుంది. సో ఇది ఏం నేర్చుకున్నాం మనము? బైబిల్ అక్కడ పెడితే దయ్యాలు రావు అంటారు. అది అబద్ధము. This paper, this book has no value if you don't believe this. With respect I am saying this. Value ఉండదు. ఈ కాగితాల మీద ఏదైతే ప్రింట్ అయి ఉందో it will have no value if you don't believe it. So if you have a word for anybody, start it with the scripture. Amen. ఏదున్నా దేవుడు ఆయన వాక్యముతోనే మాట్లాడతాడు. వాక్యానుసారమే ఆ బౌండరీ ఉంటుంది, అందులో నుంచే దేవుడు మాట్లాడతాడు. ఆమెన్ చెప్దామా? ఓకే. నంబర్ 2, ద సెకండ్ వే గాడ్ స్పీక్స్ ఈజ్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత దేవుడు మనతో మాట్లాడతారు. దీన్ని ఏమంటామంటే ఇన్నర్ విట్నెస్ అంటాం. ఏమంటామండి అంటే దేవుడు మనను, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏం రాయబడి ఉందండి? దేవుడు ఆత్మస్వరూపి. అందుకనే దేవుడు మనను సృష్టించినప్పుడు మనను ఆత్మ అంటే స్పిరిట్ బీయింగ్స్గా దేవుడు సృష్టించాడు. మనకు ఆత్మ ఉంది. సో దేవుడు ఎక్కడ? పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో మనతో మాట్లాడతాడు. దట్స్ వేర్ గాడ్ స్పీక్స్. సో దేవుడు ఏదైతే మన ఇన్నర్ విట్నెస్, మన ఆత్మలో దేవుడు ఏదైతే మాట్లాడారో అది పరిశుద్ధాత్మ దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. కన్ఫర్మ్ చేయలేదంటే ప్రార్థన చేస్తూ ఉండాలా. ఆ కన్ఫర్మ్ రెండు, గాడ్ స్పిరిట్ అండ్ యువర్ స్పిరిట్ వెన్ దే ఆర్ ఇన్ లైన్, దట్స్ వెన్ యూ సే ఎస్ ఐ విల్ టేక్ దిస్ స్టెప్. ఆ కన్ఫ్యూషన్ ఉంటే స్టెప్ తీసుకోవద్దు. కెన్ ఐ గెట్ ఎన్ ఆమేన్? ద కామన్ వే గాడ్ స్పీక్స్ టు అస్ టుడే ఈస్ హోలీ స్పిరిట్. ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, ఇప్పుడు సిస్టర్ వచ్చి కొన్నిసార్లు చెప్తారు, బ్రదర్ వచ్చి చెప్తారు, ఇక్కడ దేవుడు నాతో మాట్లాడారు అంటారు. దేవుడు నాతో మాట్లాడారంటే ఎక్కడ మాట్లాడారు? ఆడిబుల్గా మాట్లాడారా లేకపోతే లోపల మాట్లాడారా? చెప్పండి. లోపలే. ద ఇన్నర్ విట్నెస్ అంటున్నాం మనం. ఇప్పుడు దేవుడు పాత నిబంధనలో అందరికి వినిపించేలాగా మాట్లాడారా? మాట్లాడారు. కొత్త నిబంధనలో కూడా దేవుడు మాట్లాడగలుగుతారా? ఎస్. బట్ ద కామన్ వే గాడ్ స్పీక్స్ టు అస్ ఇస్ ఇన్ అవర్ స్పిరిట్. కానీ మాట్లాడతాడు దేవుడు, ఇంప్రెషన్ ఇస్తాడు. దిస్ ఇస్ రైట్, ఎంకరేజ్ సంబడి, ప్రే ఫర్ సంబడి, బ్లెస్ సంబడి. నాకు ఇట్లా అనిపించగానే ఐ డూ ఇట్. I feel like this to do something, I'll do it. That is how God leads us. Romans chapter 8 verse 16. Inner witness. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలం. The Spirit himself, Holy Spirit, capital S, Holy Spirit bears witness with our spirit that we are children of God. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో ఆయన మాట్లాడతాడు. Amen. So that unity should be there. I'll show you some more scriptures, but before that let me explain. Jesus said, let him who has ears, let him hear. ఏం చెప్పాడు యేసయ్య? చెవులు ఉన్న వాళ్ళు గ్రహించును గాక, వినును గాక. ఎందుకు? ఈ చెవులు కాదు, మన ఆత్మ ఏదైతే మనము బాగా అంటే ఎలా చెప్పాలా, ఇఫ్ యూ start believing something for too long, okay, it will settle in your spirit and it becomes a stronghold. For example, ఒక బ్లూటూత్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? బ్లూటూత్ ఉందనుకోండి, ఇయర్ ఫోన్స్ కానీ, ఏం చేస్తాము? వి పేర్ ఇట్ విత్ ద బ్లూటూత్ కదా. ఫోన్కి దీనికి మనం బ్లూటూత్ పేరింగ్ చేస్తాం. పేరింగ్ చేసి ఇప్పుడు నా ఫోన్ ఇక్కడ పెట్టి నేను బయటికి వెళ్తే వినిపిస్తుందా? డిస్కనెక్ట్ అవుతుంది, మెల్లిమెల్లిగా డిస్కనెక్ట్. అలాగే దాని అర్థం ఏంటంటే ద గ్యాడ్జెట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ షుడ్ పేర్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు అయితే దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని వాక్యము మనము ధ్యానిస్తే ఎక్కడున్నా దేవుని స్వరం వినగలము. బట్ దట్ పేరింగ్ హ్యాస్ టు బి డన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో ఇన్నర్ మన చూడండి ఇక్కడ ఏం రాబడి ఉందో, Psalm 19 verse 14. That's why reading the word is important. దేవుని బిడ్డలారా ప్రార్థన 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 అంటారు.
వాక్యం లేకుండా ప్రార్థన చేయడం కష్టం. చూడండి, లెట్ ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ మై హార్ట్ బి యాక్సెప్టబుల్ ఇన్ యువర్ సైట్, ఓ లార్డ్ మై స్ట్రెంగ్త్ అండ్ మై రిడీమర్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములోను గాక. రైట్, మనకు అందరికీ తెలుసు ఎలా బిహేవ్ చేయాలో చర్చ్లో. ప్రైజ్ లార్డ్ అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత తలంపులు ఎలా ఉంటాయి? సో ఆ తలంపులు దేవునికి ఇష్టడై ఉండాలంటే మన తలంపులు ఆయన వాక్యముతో నిండి ఉండాలా. దెన్ our meditation will be acceptable to God. ఇప్పుడు బైబిల్ ఏం రాయబడి ఉంది? అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ అవర్ హార్ట్ ద మౌత్ స్పీక్స్. మన హృదయంలో ఏదైతే అబండెంట్గా ఉందో అది మన నోటి నుంచి వస్తుంది. సో ఇప్పుడు దేవుని వాక్యము నా హృదయంలో ఉన్నట్లయితే నా నోటి నుంచి దేవుని వాక్యం వస్తుంది. నా ప్రాబ్లమ్ని బాగా మెడిటేట్ చేశాను అనుకోండి, నా నోటి నుంచి నా ప్రాబ్లమే వస్తుంది. సో ఇఫ్ ఐ సిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ ఐ స్పెండ్ టైమ్, ఇఫ్ ఐ పేర్ మై సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాట్ హ్యాపెన్స్? I begin to hear the voice of God clearly. అయితే కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే మన డిజైర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే అది దేవుడే మాట్లాడుతున్నాడు అనుకుంటుంది మనము. అందుకనే దేవుని వాక్యం చదివితే మన డిజైర్ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే దేవుని వాక్యం మన డిజైర్ని సపరేట్ చేస్తుంది. నో, ఇది కరెక్ట్ కాదంటారు దేవుడు. దట్స్ వై వీ నీడ్ వర్డ్ ఆఫ్ గాడ్. కొందరు వచ్చి తప్పు విషయాలు చెప్తారు. దేవుడే చెప్పాడంటాడు, దేవుడే చెప్పాడు నన్ను పెళ్లి చేసుకోమని అంటాడు. ఎక్కడ చెప్పాడంటే దేవుడే చెప్పాడు అంటాడు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హర్డ్ గాడ్? లేదు, లాస్ట్ టైం దేని గురించి ఇది ఫస్ట్ టైం వింటున్నా. దేవుడే కళ్ళలో వచ్చాడు, అది నమ్మొద్దు. బికాజ్ ఇట్స్ నాట్ గాడ్, ఇట్ ఈస్ యువర్ డిజైర్. అమెరికానే కావచ్చు, జాబే కావచ్చు, ఒక అబ్బాయే కావచ్చు, ఒక అమ్మాయే కావచ్చు. సో వెన్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ ఏం రాయబడిందండి? Delight yourself in the Lord and He will fulfill the desires of your heart. మన హృదయ వాంఛలు తీర్చే దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా తీరుస్తాడా దేవుడు? తాగాలని ఉంది అని డిజైర్ అంటే దేవుడు తీరుస్తాడా? లేదు. దాని అర్థం ఏంటి? డిలైట్ అని చెప్పండి. ఆయన యందు ఆనందిస్తుండగా, ఆయన వాక్యమందు మనం సమయం గడుపుతుండగా మన దురాశలు తీసివేసి ఆయన ఆశలు మన హృదయంలో పెడతాడు. ఆయన ఆశలు ఏదైతే మన హృదయంలో పెడతాడో ఆ ఆశలు ఆయన తీరుస్తాడు. దట్స్ వాట్ ఇట్ మీన్స్. కానీ ద మోర్, సీ వాట్ ఇట్ సేస్. లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ స్క్రిప్చర్. Ephesians 4:23. Ephesians 4:23. And be renewed in the spirit of your mind. That one, sister. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై. ఓకే, be renewed in the spirit of your mind అంటే స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ ఏమవుతుందంటే, జాగ్రత్తగా గమనించండి. వాట్ హ్యాంగ్స్ లాంగ్ ఇన్ యువర్ మైండ్, దేని గురించి అయితే బాగా ఆలోచిస్తూ ఉంటారో, it will settle down in your spirit and it becomes a belief system. ఏదైతే బాగా ఆలోచిస్తూ ఉంటారో, బాగా వింటూ ఉంటారో, మెల్లిమెల్లిగా మన ఆత్మలోకి వెళ్ళి అదొక బిలీఫ్ సిస్టమ్ అవుతుంది. ఇప్పుడు కొన్ని బిలీఫ్ సిస్టమ్ ఏంటి? జ్వరం వస్తే బైబిల్ పక్కన పెట్టుకొని పడుకోవాలా, ఇది ఒక బిలీఫ్ సిస్టమ్. నల్ల బట్టలు వేసుకోవద్దు, తుమ్మొద్దు, వెళ్ళేటప్పుడు తుమ్మితే, దీస్ ఆర్ ఆల్ బిలీఫ్ సిస్టమ్. నేను అంటున్నా కదా, దీస్ ఆర్ ఆల్ బిలీఫ్ సిస్టమ్. ఎవరో ఇచ్చారు మనకు. ఫస్ట్ది మంచిది కాదు, సెకండ్ది మంచిది కాదు, థర్డ్ది మంచిది, ట్యూస్డే మంచిది కాదు అంటారు కొందరు. ట్యూస్డే రోజు ఏది స్టార్టే చేయరు కొత్తది, అవునా? అలా బట్ దట్స్ అ బిలీఫ్ సిస్టమ్. దేవుడు ప్రతిరోజు మంచిదే దేవుడికి. ఎవ్రీ డే ఇస్ అ బ్లెస్డ్ డే. కానీ ఏమైపోయింది ఇప్పుడు? ఆ ఒక బిలీఫ్ సిస్టమ్, ఆలోచన విధానం ఎంత స్ట్రాంగ్ అయిందంటే దేవుని వాక్యమే దాన్ని విరగొట్టగలుగుతుంది. అర్థమవుతుందా? దాన్ని స్ట్రాంగ్ హోల్డ్ అంటారు. కొందరు పున్నం నమ్ముతారు, అమాస్ నమ్ముతారు. అమాస్ రోజు ఇది చేయాలా, అమాస్ ఏది, ప్రతిరోజు యేసయ్య శక్తిమంతుడే. ఎనీ డే, ఎనీ టైమ్ గాడ్ ఇస్ పవర్ఫుల్. సంబడి షౌట్ ఆమేన్. సో వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్, ఆయన వాక్యంలో సమయం గడుపుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ద అదర్వైజ్ హీ విల్ స్పీక్. ఇన్నర్ పీస్, లోపట పీస్ ఉంటుంది. ఏమైనా దెర్ ఇస్ అ పీస్, కన్విక్షన్ ఉంటుంది. మూడోది చిన్న ఇంప్రెషన్ ఉంటుంది. ఇవాళ నేను ఫిజియోకి వెళ్ళాను, కొంచెం షోల్డర్ వాజ్ హర్టింగ్, సో ఐ వాజ్ ప్రేయింగ్, బట్ ఐ వెంట్ ఫర్ ఫిజియో. వెళ్తే ఆమె క్రిస్టియన్ అంట.
చైన్ తీసేయాలమ్మా అని చైన్ తీసేస్తే మీకు అనిపిస్తే ఇచ్చేయచ్చు అన్నది ఆమె. నేను దేవుడు చెప్తే ఇస్తానంటే దేవుడు చెప్తారా అన్నారు. మాట్లాడతాడు దేవుడు అన్న. ఎలా మాట్లాడతాడు దేవుడు అంటే, నీకు ఆకలి అవుతే నీ కడుపు గట్టిగా కేకలు వేస్తుంది అమ్మా అన్నది. లేదు ఇట్లా అనిపిస్తుంది. దేవుడు మాట్లాడితే కూడా అలాగే అనిపిస్తుంది అన్న. ఇట్స్ అ స్మాల్ ఇంప్రెషన్ ఇన్సైడ్. యూ డోంట్ నో. కొందరిని చూస్తే వా ఎందుకు వాళ్ళు ఎంత మంచిగా అనిపిస్తుంది, ఐ వాంట్ టు బ్లెస్ దిస్ పర్సన్ అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ యువర్ ఫ్లెష్, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్. That's how the Spirit of God will give us impressions in our spirit. Can somebody shout amen? Number 3, first is the word of God. రెండోది పరిశుద్ధాత్మ దేవుడు. మూడోది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన మనకు సమాధానం ఇస్తాడు. ఒకలాంటి సమాధానం ఉంటుంది. మన చుట్టూ అంతా ఇరిటేషన్ ఉన్నా లోపల సమాధానం ఉంటుంది. కొన్నిసార్లు చుట్టందరిలో సమాధానం ఉన్నా మన లోపల సమాధానం లేకపోతే డోంట్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. Colossians chapter 3 verse 15. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. రీడ్. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. Let the peace of God rule. అని చెప్పండి, రూల్ అని చెప్పండి. రూల్ అంటే అర్థం ఏంటి తెలుసా? గ్రీక్లో చాలా పదాలు స్పోర్ట్స్ లేకపోతే మిలిటరీ పదాలు. ఈ రూల్ అన్న మాటకు అర్థం ఏంటంటే ఎంపైర్. స్పోర్ట్స్లో క్రికెట్లో ఎంపైర్ ఉంటాడా? సో ఇట్ షుడ్ బి అన్ ఎంపైర్. ఎంపైర్ అవుట్ అంటే అవుట్. ఓకే, దీని ఏమంటారండి? డిఆర్ఎస్, రైట్? అది కూడా ఎంపైర్ అవుట్ నాట్ అవుట్ వేయాలా. సో దాని అర్థం ఏంటంటే పీస్ షుడ్ బి అన్ ఎంపైర్ ఇన్ అవర్ లైఫ్. పీస్ ఏమంటారంటే వద్దు అంటారు. టీవీ కొనాలి, లాస్ట్ డే అంట కొనాలంట, ఇవాళ లేకపోతే మనకి డిస్కౌంట్ ఇవ్వాలంట, 30% డిస్కౌంట్ అంత తీసుకోవాలి. డోంట్ డూ లైక్ దట్. పీస్. సమ్ టైమ్స్ దో డీల్స్ కెన్ యాక్చువల్లీ బీ అ ప్రాబ్లం ఫర్ యూ. లోపల పీస్ ఉండదు. డోంట్ గో ఫర్ ఇట్. గో విత్ పీస్. సమాధానం అనిపిస్తుంది పాస్టర్, ఇక్కడ అందరిలో ఇరిటేషన్ కన్ఫ్యూషన్ ఉండొచ్చు, నాకు సమాధానం ఉంది అందుకే అడుగు పెడుతున్నా. నాకు సమాధానమే లేదు, అందరికీ సమాధానం ఉంది. సమాధానం వచ్చే వరకు ప్రార్థన చేయండి. సమాధానం రాకపోతే తీసి పక్కన పెట్టండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ జాబ్ ఉంది పాస్టర్, ఇక్కడ 5,000 ఎక్కువిస్తున్నారు, అమ్మ సమాధానం ఉందంటే లేదు పాస్టర్ 5,000 కోసం నేను జాయిన్ అవుతున్నా. రాంగ్. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండే మెనీ ఇయర్స్ అగో. ఆయన ఏం చేశాడంటే ట్రావెల్స్లో పనిచేసేవాడు. మంచిగా పనిచేస్తున్నాడు, ఇక్కడ మంచి కంపెనీ. ఎవరో ఆయనకు 2,000 ఎక్కువిస్తా అన్నారు ఇంకో కంపెనీలో. జంప్ అయిపోయాడు అబ్బాయి. ఎందుకంటే 2,000 ఎక్కువిస్తున్నాను అన్నారు. ప్రార్థన చేసామంటే లేదన్నా 2,000 ఎక్కువిస్తున్నారు కదన్నా, ఇది ఇంకా దగ్గరే అన్నాడు. వెళ్ళాడు. 2 monthsలో ఆ కొత్త జాయిన్ అయిన కంపెనీ ఏదైతే ట్రావెల్స్ చార్జెస్ 2 monthsలో ఎత్తేసారు కూడా. ఇప్పుడు ఆయన తిరిగి వెళ్ళినా అక్కడ జాబ్ లేదు, ఉన్న జాబ్ కూడా వెళ్ళిపోయింది. సో డోంట్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ మనీ. పీస్ ఉందా? సమాధానం ఉందా? సమాధానం ఉంటే ముందు అడుగు పెట్టండి. సంబడి షౌట్ ఆమేన్. ఆమేన్. నంబర్ 4, కొన్నిసార్లు త్రూ సర్కమ్స్టాన్సెస్ ఆల్సో గాడ్ విల్ స్పీక్. సర్కమ్స్టాన్సెస్, కొన్నిసార్లు దేవుడు ద్వారాలు మూసేయవచ్చు మీకోసము. ఆమేన్. సమ్ టైమ్స్ గాడ్ విల్ ఓపెన్ డోర్స్, సమ్ టైమ్స్ గాడ్ విల్ క్లోజ్ డోర్స్. అపోస్తల కార్యము 16వ అధ్యాయము. సర్కమ్స్టాన్సెస్, దయచేసి ఇది రాసుకోండి. బీ కేర్ఫుల్, సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ కన్ఫర్మ్. దేవుడు సర్కమ్స్టాన్సెస్లో నడిపించాడండి. కీడైతే దేవుడు దాని కారణము కీడు దేవుడు కారకుడే కాదు. గాడ్ ఈజ్ నాట్ ది ఆథర్ ఆఫ్ ఈవిల్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ జస్ట్ అ కన్ఫర్మేషన్. డోంట్ టేక్ అ స్టెప్ అంటాడు దేవుడు. అపోస్తల కార్యము 16వ అధ్యాయం 6-7 వచనం చూద్దాం. Acts 16:6 and 7. Now they had gone through Lyria and the region of Galatia, where they were forbidden by the Holy Spirit to preach the word in Asia. Forbidden. Okay. After they had gone to Mysia, they tried to go into Bithynia, but the Spirit did not permit them. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. See, there are sometimes to circumstances God will lead us. It's a confirmation only. ఆమేన్ చెప్దామా?
లాస్ట్ వే, ఇంకా చాలా ఉన్నాయండి. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడవచ్చు. ఎవరితో మాట్లాడినా, ఎవరి ద్వారా మాట్లాడినా దేవుని వాక్యానికి ఏకీభవిస్తుందా లేదా, దట్స్ ఇంపార్టెంట్. ద లాస్ట్ వే విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, Proverbs 11:14. Proverbs 11:14. సామెతలు 11:14. ఇట్ ఈస్ త్రూ కౌన్సిల్, గాడ్లీ కౌన్సిల్. సిస్టర్, నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. where there is no counsel the people fall, but the multitude of counselors there is safety. సో ఎప్పుడైనా ఏమైనా ఉంటే కౌన్సిలింగ్ తీసుకోవాలా, కౌన్సిలర్స్ అడగాల. గాడ్లీ కౌన్సిల్ తీసుకోవాలి, అన్గాడ్లీ కౌన్సిల్ తీసుకోవద్దు. అంటే అన్బిలీవర్స్ దగ్గరికి వెళ్ళి కౌన్సిల్ తీసుకొని మీ జీవితంలో లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోకండి. సంఘంలోనే, క్రిస్టియానిటీలోనే దేవుడు అభిషేకించిన కౌన్సిలర్స్ ఉన్నారు, దైవికమైన జ్ఞానముతో నడిపిస్తారు. అంతేగాని మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాని సిగరెట్ అలవాట్లు ఉంటే వానికి ఏదో, మీ ఏజ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోకండి. Can somebody shout amen? చూడండి, blessed is a man who walks not in the counsel of the ungodly, nor stands in the path of sinners, nor sits in the seat of the scornful. చదవండి సిస్టర్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. నడవద్దు. మీకు ఫ్రెండ్స్ ఉండాలా, అన్బిలీవర్స్ ఉండాలా. కానీ అన్బిలీవర్స్ చెప్పినట్టు మీరు డెసిషన్ తీసుకొని లైఫ్ చేంజింగ్ డెసిషన్ తీసుకోకండి. మీ ఫ్రెండ్ ఎవరో సింగపూర్లో ఉండి వచ్చేసే, సింగపూర్ మంచి ప్లేస్, వచ్చే చాలా డబ్బు ఉందంటే వెళ్ళొద్దు. టేక్ సమ్ గాడ్లీ కౌన్సిలింగ్, స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. పాస్టర్ నాకు అర్థం అవ్వట్లేదు, ఇది దేవుని స్వరమా నా స్వరమా, ఐ డోంట్ నో. టేక్ సమ్ కౌన్సిలింగ్. పెళ్లి సంబంధం రాగానే వెళ్ళిపోకండి. లుక్ ఫర్ సమ్ కౌన్సిల్. Let's look at another scripture. Proverbs 15:22. చర్చికి రావాలా, చర్చికి రానోని అడగకండి. రావద్దని అంటాడు, పోద్దు చర్చికి అంటాడు. Without counsel, plans go away, but in the multitude of counselors they are established. Plans go wrong for lack of advice. Many advisors bring సక్సెస్. మీకు కొన్ని ఏమంటారు, ఏ కోర్సులు చేయాలా, ఏది చేయొద్దు. టేక్ సమ్ కౌన్సిల్ ఫ్రమ్ బ్రదర్ నవీన్. సిట్ అన్నారు, వాట్ ఈస్ గుడ్ అన్నా, హౌ షుడ్ ఐ గో అబౌట్ ఇట్, వాట్ షుడ్ ఐ డూ అబౌట్ ప్రేయర్. సిట్ అండ్ టాక్ విత్ సమ్ పీపుల్. హౌ డూ యూ డూ సేవింగ్? You have problem with your husband, don't go and talk with somebody who has a problem with their husband. మొగలంతా ఇంతే, మా ఆయన ఇంతే. Don't sit like that. Come on, amen చెప్తారా? You have a problem in your family, sit with somebody whose family is good and get counsel. మీ ఇంట్లో సో ఎవరు ఇంటికి వెళ్ళారనుకోండి, ఇప్పుడు బ్రదర్ నవీన్ ఇంటికి వెళ్ళారు, గ్లోరీ ఫ్లారెన్స్ మ్యామ్ ఇంటికి, స్వీట్ ఇంటి, ఎవరు ఇంటికి వెళ్ళినా you should see what good is in their house and try to implement in your own family. Go and say, okay, they are nice family, they are so good with their children, I should also learn. You can go with Glory Florence ma'am, look at their house, neat, should keep the house neat. Go Sweetie's house, you go, you see hospitality. No, that's how you learn. I know one person, వాళ్ళ పిల్లలతో కూర్చొని చదివిస్తుండే. వాళ్ళు స్కూల్ నుంచి ఇంటికి రాగానే కొంచెం బ్రేక్ ఇచ్చి 5 to 7 చదువుకోవాలి ఇంట్లో, నో ట్యూషన్. డాడీ మమ్మీ కూర్చోబెట్టి చదివించేవాళ్ళు. సో ఐ లెర్న్ దట్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్ విత్ మై డాటర్. దోస్ థింగ్స్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ గో లుక్ అవుట్ సైడ్. ఎవరన్నా పేరెంట్ ఉన్నారు, వాళ్ళ బాబుని బాగా కంట్రోల్ చేసి డిసిప్లిన్ నేర్పిస్తే అడగాల, బ్రదర్ మీరు మీ బాబుని ఎలా ట్రైన్ చేస్తారు? మనం అడగాము, నైస్ షర్ట్ బ్రదర్, నైస్ ప్యాంట్ బ్రదర్, ఏదో అడుగుతాము. పిలిచి, బ్రదర్ మీ బాబు చాలా డిసిప్లిన్గా ఉంటాడు, మీరు ఎలా నేర్పిస్తారు? టేక్ కౌన్సిల్ ఫ్రమ్ దెమ్. కమాన్ ఆమెన్ చెప్పండి. నో, దిస్ ఈస్ హౌ వీ గ్రో అండ్ బికమ్ బెటర్ ఇన్ లైఫ్. గుడ్ వీ లెర్న్. చూడండి ఏమన్నా, ప్లాన్స్ గో రాంగ్ ఫర్ ల్యాక్ ఆఫ్ అడ్వైస్. మెనీ అడ్వైజర్స్ బ్రింగ్. సో ఇన్వెస్ట్ చేసే ముందు డోంట్ గో అండ్ ఇన్వెస్ట్ మనీ, టేక్ కౌన్సిల్ and invest money. Somebody shout amen. Proverbs 24:6. వివేకము గల నాయకుడివై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. సేఫ్టీ అంట. For by wisdom
For by wise counsel you will wage your own war. Wise counsel ఉండాలి. And in the multitude of counselors there is safety. మీరు ఒక షాప్ పెట్టే ముందు పై అంతా తైగా చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ బట్టల దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఎలా నడుస్తున్నాయి, నడుస్తాయా నడవా, అయ్యో ఈ దుకాణం పక్కన నేను ఈ బట్టల దుకాణం పక్కన నేను బట్టల దుకాణం పెడితే అది పని చేస్తుందా, పని చేయదేమో. మీరు ఒక దగ్గరికి వెళ్ళండి, ఎక్కడైతే లైన్గా బట్టల దుకాణం ఉంటే అన్ని బట్టల దుకాణాలు గిరాకు ఉంటుంది. Go think, go take advice, prayer. Pastor, I'm feeling like this. What do you say? బిజినెస్ ఉన్నారు కొందరు, మన దగ్గర బిజినెస్ కొంత కూర్చోాలి. ఎలా చేస్తారు బ్రదర్ బిజినెస్, మీరు అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు, నేనేమన్నా నేర్చుకోవచ్చా మీ దగ్గర? నేను ఎవరి దగ్గర నేర్చుకోను, ఒకటి యేసుక్రీస్తు వారే చాలు. దేవుడు కౌన్సిల్ తీసుకోమని చెప్తున్నాడు, గుడ్ కౌన్సిల్. ఆస్క్ హౌ టు డూ ఇట్, హౌ టు డూ. రియల్ ఎస్టేట్ నేను కలిసిన వాళ్ళందరిని అడుగుతా, మన చర్చ్లో ఉన్న ఎంత ఉంది బ్రదర్ రేట్, ఎంత ఉంది ఇప్పుడు, ఓ ఎంత ఉందా, ఓకే. ఎందుకంటే చర్చ్ కోసం ఏమైనా కొనాలంటే రెడీ కావాలి కదా మనం. నా డిజైర్ ఏంటంటే చర్చ్ ల్యాండ్ వచ్చే ముందు ఈ బగాయత్లో, ఉప్పల్ బగాయత్లో ఒక మంచి పెద్ద ల్యాండ్ లీజ్కి తీసుకొని మనం చర్చ్ కట్టుకొని బయట పార్కింగ్ ఉంటుంది, యాంటీ స్కిడ్ టైల్స్ పెట్టాలా, హీల్స్ వేసుకొచ్చినా మా షూలు కూడా జారవు. రైట్, ఒక 20 కార్లు 30 కార్లు పార్కింగ్ ఉండాలి లోపల. చిల్డ్రన్స్ చర్చ్ ఉంటుంది, మా వర్క్ స్టేషన్ ఉంటుంది, ఇట్లా థియేటర్ లాగా ఏమంటారు బాల్కనీ ఉండేలాగా, పైన సౌండ్ సిస్టమ్, ఈ మిక్సర్ అంతా అక్కడ పైన ఉంటుంది, మీడియా డిపార్ట్మెంట్ పైన కూర్చుంటుంది. అన్ని మైండ్లో ఉన్నాయి. మన దైవజనం తెలియ మాట్లాడినప్పుడు చెప్పాను, ఆయన ఏమన్నాడంటే ఎలా కట్టాలంటే ఇప్పుడు మనకు ప్లేస్ లేదు ఫెలోషిప్కి. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ థియేటర్స్లో ఎలా ఉంటాయి, బయట పాప్కార్న్స్ గీప్కార్న్స్ అన్నీ అమ్ముతారు, తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. అలాగా ఈ ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ మధ్యలో ఏసీ ఉండి మళ్ళీ అక్కడ కూడా ఉంటే అక్కడ టీ తాగుతారు, సర్వీస్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు, అన్నిట్లో మైండ్లో ఉంది. అట్లా కౌన్సిల్ తీసుకుంటే వెళ్ళి ఇది ఎక్కడ ఉంది ఇలా, బికాజ్ ఐ నో గాడ్ విల్ డూ ఇట్ ఇన్ అ వండర్ఫుల్ వే. వీ నీడ్ గాడ్లీ కౌన్సిలర్స్. బట్ అన్గాడ్లీ కౌన్సిలర్ దగ్గర కూర్చొని అంతింతే, లోకాన్ని నమ్మొద్దు, డబ్బు 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 కాదు, దేవుని వెనకాల పరిగెడితే, దేవుని నంబర్ 1 పెడితే డబ్బు ఎక్కడ పోదండి, తిరిగి వస్తుంది. ఒక మాట చెప్తా చూడండి, వెల్త్ ఈ వరల్డ్లో ఉన్న వెల్త్ కరిగిపోతుందా చెప్పండి. ఈ వరల్డ్లో ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న డేటా ఉంటుందా ఉండదా, వెళ్ళిపోతుందా ఉంటుందా, ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఏ క్లౌడ్లోనో ఎక్కడో ఉంటుంది. ఎస్ ఈవెన్ ఇఫ్ యూ డిలీట్ ఇట్ సమ్వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్. ఒక్కసారి ఒక నిజం చెప్తా, మీ ఫోన్లో ఏదైతే వచ్చిందో ఎక్కడ పోతుంది, ఎక్కడో దాచుకొని ఉంటుంది. సో ఈ వరల్డ్లో అబ్రహాము, ఐసాకు, యాకోబు, సోలమన్, డేవిడ్, ఈ వెల్త్ అంతా ఎక్కడుంది, ఈ భూమి మీదనే ఉంది, కానీ రాంగ్ చేతుల్లో ఉన్నది. అదే మన దగ్గర ఉంటే నా ఈ పాటికి అక్కడ పెద్ద చర్చ్ కట్టేస్తుండే మనం. ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ జస్ట్ ఇన్ ద రాంగ్ హ్యాండ్స్. ద మూమెంట్ ఇట్ గెట్స్ ఇన్ టు ద రైట్ హ్యాండ్స్, చూడండి ఎలా ఉంటుంది సర్వీస్లు కానీ దేవుడు, ఇట్ విల్ బి అమేజింగ్. నాకు ఎవరిదో వద్దు, మీర బాప్కా మేరుకోనా, మా తండ్రిది నాకు కావాలా అంతే, ఎవరిదో వద్దు, మా డాడీది నాకు కావాలా, మా డాడీ తీసి పెట్టింది కావాలా. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ హియర్ రీడ్ ద వర్డ్. కాన్ఫిడెన్స్ వస్తుంది తెలుసా వాక్యం చదివితే, అండ్ దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. టేక్ గాడ్లీ కౌన్సిల్. ఐఎమ్ టెలింగ్ యూ, ఐ స్పెండ్ టైమ్ విత్ మై పాస్టర్. తొందరలో ఉండను, మంచిగా స్పెండ్ చేస్తా. ఆయన అంటే డిన్నర్ వెళ్దామంటే ఓకే డాడ్ వెళ్దాం, డిన్నర్ ఎక్కడికి వెళ్దాం, విల్ గో, జస్ట్ టాక్ ఓపెన్లీ టాక్. అలా కౌన్సిలింగ్ కావాలా. సండే రోజు కాదు, ఇప్పుడు మీకు నాకు టైం కావాలంటే సండే రోజు కాదు, షుడ్ గో మీట్ సమ్వేర్ అవుట్, సిట్ అండ్ టాక్, మీట్ అదర్ పీపుల్ ఆల్సో. బిజినెస్ ఇలా చేద్దాం అనుకుంటున్నా, ఎలాగ ఉంటుంది, టాక్, టేక్ గాడ్లీ కౌన్సిల్. అన్బిలీవర్స్తో కూర్చోవద్దు. చర్చ్తో హర్ట్ అయిన వాళ్ళు, జీవితంలో హర్ట్ అయిన వాళ్ళతో కూర్చుంటే వాళ్ళన్నీ హర్ట్ వే చెప్తారు మీకు. అంటే జీవితంలో హర్ట్ అంటే పరిస్థితుల ద్వారా, బిజినెస్ కూలిపోవడం ద్వారా, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి సమాధానం ఇవ్వరు, వాళ్ళకి మీకు ఇంకా పాడేస్తారు. టేక్ గుడ్ గాడ్లీ కౌన్సిల్. ఇక్కడ లేకపోయినా ఎక్కడైనా క్రిస్టియానిటీలో చాలామంది మంచి ఉన్నారు. Go take some wise counsel, and number 1 is read the word of God. Spend time in the presence of God. Can somebody shout amen? Loudly. Fill your heart with the word of God. దేవుని వాక్యముతో హృదయాలు నింపుకోండి. ప్రతిరోజు టైం దొరికితే ద బెస్ట్ ఒకటి మాట చెప్తాను. మీలో కొందరు లాస్ట్ వీక్ చెప్పినట్టు
మీలో చాలామంది 1 year బైబిల్ ప్రోగ్రాంలు ఉండొచ్చు, ఒక ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేయాలి. లేకపోతే కొందరు ఎలా చదువుతారంటే 1 Old Testament చాప్టర్ 1 New Testament చాప్టర్. మీరు లేకపోతే కొందరు ద మిరకల్స్ ఆఫ్ జీసస్, కొందరు పాత నిబంధనలు ఉన్న రాజుల గురించి చదువు. ఎక్సలెంట్. ఏది చదివినా ఒక్కటి చేయమంటున్నాను, రోజు ఒక వచనం తీసుకోండి. ఓకే, Philippians 4:19 ఆర్ Philippians 4:4 వాట్ ఎవర్, ఒక్క వర్స్ తీసుకొని మీ ఫోన్లో స్క్రీన్ షాట్ పెట్టుకోండి, వాల్ పేపర్ పెట్టుకొని ఆ రోజంతా అదే మెడిటేట్ చేయండి. మీరు మెట్రోలో కూర్చున్నా అదే చదవండి, చదివి రాసుకోండి. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్. ఆల్ అంటే ఏంటి? ఓకే, పీస్ ఇస్తాడు, నాకు జాయ్ ఇస్తాడు దేవుడు, ఫైనాన్సెస్ ఇస్తాడు. ఓకే, వాట్ ఎల్స్ గాడ్ విల్ గివ్ మీ? హీ విల్ గివ్ మీ స్ట్రెంగ్త్. అన్ని అలా మెడిటేట్ చేస్తే యూ విల్ గ్రో ఇన్ ద లార్డ్. అట్లీస్ట్ 300 verses విల్ బీ ఇన్సైడ్ యువర్ హార్ట్. లేకపోతే ఉట్టిలో చదవడం కాదు. కొందరు ఏమనుకుంటారంటే ఎక్కువ చదివితే మంచిదే ఎక్కువ చదివితే, కానీ ఒక్క వచనము తీసుకొని ఆ రోజంతా మెడిటేట్ చేయండి, ఇట్ విల్ బి డిఫరెంట్. Can somebody shout amen? నా desire as a pastor is that you will hear the voice of God for yourself. సంఘానికి వచ్చినప్పుడు నేనే కావచ్చు, ఇక్కడ నిలబడి ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళు బోధించినప్పుడు దేవుడి స్వరము, దేవుడు మీతో ఏమైతే మాట్లాడారో అది కన్ఫర్మేషన్ అవ్వను గాక. Amen. Let's just close our eyes and bow down our heads. I want you to make a deliberate effort, like how Samuel did. He was in the presence of God. He was serving God. పని చేసే విషయంలో, ఆయన సన్నిధిలో ఉండే విషయంలో అసలు మానకుండా సమయం గడపండి. వాక్యం ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు ఒక్క వచనం అన్న తీసుకొని మెడిటేట్ చేయండి. 1 verse మెడిటేట్. యేసయ్య చెప్పారు, లెట్ ఇట్ బి డన్ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. వాట్ షుడ్ బి డన్ అకార్డింగ్ టు మై ఫెయిత్? ఈ ఫెయిత్ రావాలంటే ఏం చేయాలా? సో యూ షుడ్ సిట్ అండ్ మెడిటేట్. హౌ షుడ్ ఐ గెట్ ఫెయిత్? బై రీడింగ్ ద వర్డ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యమని ఉంది. ఓకే, అయితే విశ్వాసం ఎలా వస్తుంది? నో, 1 verse you can take and meditate on it. Hallelujah, hallelujah. This evening God could be speaking to you to turn and change few things in your life. Oh Lord, I thank you, Lord, I bless you, Lord. I give you glory and honor and praise to your name. Thank you, Jesus. We praise you, we bless you, Lord. We thank you, Lord. ప్రభువా, నీ కృతజ్ఞతాస్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. We thank you, Lord, for your goodness and mercy. We thank you, Lord. ప్రభువా, నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి. నీ స్వరం వినుటకు సహాయం దయచేయండి. వాళ్ళ స్వరము, అపవాది స్వరము, నీ స్వరం ఏంటో ఆ డిఫరెన్స్ వాళ్ళు తెలుసుకును గాక. వాక్యం చదువుతుండగా నీ బిడ్డలని జ్ఞానంలో ఎదుగును గాక. ఈ సమయంలో ప్రభువా, నీ ఆశీర్వాదాలు నీ బిడ్డలపై కుమ్మరించినందుకు స్తోత్రం. 2వ రాజులు 7వ అధ్యాయంలో చదివినట్లు 24 గంటల్లో ఎలాగైతే పరిస్థితులు మార్చారో ఇజ్రాయెల్ దేశంలో, అలాగా ప్రభువా మీ బిడ్డల జీవితంలో పరిస్థితులు మార్చబడను గాక. రేపు ఈ సమయం 8:30 వరకు ప్రభువా, లెట్ సిచ్యువేషన్స్ టర్న్ ఫర్ గుడ్ ఇన్ జీసస్ నేమ్. అనారోగ్యంతో ఉన్న వాళ్ళు స్వస్థత పొందును గాక. ఆఫీస్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ప్రభువా, ఆ ఒక్క ఇబ్బంది నుంచి వాళ్ళు తిరిగి అదొక మిరకల్ అవ్వను గాక ప్రభువా. ఫైనాన్షియల్ మిరకలే కావచ్చు ప్రభువా, కుటుంబ సమస్యలే కావచ్చు, 24 గంటలు అది మార్చబడను గాక యేసునామములో. నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని ఈ సాయంకాల సమయం మా కానుకలు దశంభాగాలతో నేను ఆరాధిస్తుండగా ప్రభువా, మా దశంభాగాలు కానుకని స్వీకరించి దీవించి నీ బిడ్డలను ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Will God bless you.